హాయ్ ఎవ్రీవన్, ఆల్వేస్ వెల్కమ్ టు ది అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. నేనైతే పొద్దుపాటు కింద వైపు వేసేసుకున్నాను. చూడండి, ఇట్లో ఆపోజిట్లో వేసుకున్నాను అనమాట. ఓపెన్స్ అన్నవి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇలానే వేసుకోవాలి. ముందుగా బ్యాక్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను, మార్క్ వేస్తున్నాను బ్యాక్ బెల్ట్ కోసం. ఇలా స్కేల్ ఎంత ఉంటే అంతా వేసేసేయండి. తర్వాత ఖర్చు కూడా మార్క్ వేసేసుకోండి. బ్యాక్ బెల్ట్ అతికించుకోవడానికి ఖర్చు కావాలి కదా, అందుకని. ఇలా ఖర్చు కూడా మార్క్ వేసేసుకున్న తర్వాత మనం బ్లౌజు హైట్ అయితే చూసుకోవాలి. బ్లౌజు హైట్ చూసుకోవడానికి ఆది బ్లౌజ్ అయితే తీసేసుకోండి. ఆది బ్లౌజ్ అయితే తీసేసుకోండి. ఇలా ఇక్కడ టక్స్ ఉంది కదా, టక్స్ ఫ్రంట్ పార్ట్ కూడా ఉంది కదా కింద, ఇలా రెండు కలిపేసి ఇలా పట్టేసుకోండి. షోల్డర్స్ దగ్గర ఈక్వల్గా పట్టేసేయండి. ఈ ఖర్చును అన్నది వదిలేసి ఇలా చూసుకోవాలి. ఇలా ఇలా తర్వాత ఖర్చు కూడా మార్క్ వేసేసుకోండి. మీకు ఎంతైతే ఖర్చు అవసరమో అంత మార్క్ వేసేసుకోండి. ఖర్చులో కూడా మాకు ఐడియా లేదనుకుంటే ఇక్కడ ఆది బ్లౌజ్లో చూసుకొని ఇలా మార్క్ వేసేసుకోవచ్చు. తర్వాత నడుము లూజు, చెస్ట్ లూజ్ అయితే చూసేసుకుందాం. చూడండి, నడుము లూజు రౌండ్గా చెక్ చేసుకుంటున్నాం కాబట్టి, నడుము రౌండ్ చెక్ చేసుకున్నాం కాబట్టి మనం ఇది ఫోల్డ్ చేసేయాలన్నమాట. డబల్ పట్టి అన్నది ఫోల్డ్ చేసేసి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయితే చేసేయండి. ఇలా స్టార్ట్ చేసేసి సింగల్ పట్టి వరకు చూసేసుకోండి. ఎంత వచ్చింది? 30.5 వచ్చింది, అంటే 30.5 వచ్చింది కదా. దీన్ని 4 భాగాలుగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే రౌండ్ కదా మనం చెక్ చేసుకోయింది, అందుకని 4 భాగాలుగా చూసుకోవాలి. ఇలా సగం చేస్తే కరెక్ట్ సగానికి వచ్చేస్తుంది. మళ్ళీ ఈ సగంలో ఇలా సగం చేస్తే 4 భాగం వచ్చేస్తుంది అనమాట. 15 పైన 2 గీతలు అయితే వచ్చినాయి అనమాట. మళ్ళీ దాన్ని సగం చేస్తే 8.5 పైన ఒక లైన్ ఎక్కువ వచ్చింది. సారీ, 7.5 పైన ఒక లైన్ అయితే ఎక్కువ వచ్చింది అనమాట. నేను కరెక్ట్గా అలాగే మార్క్ వేస్తున్నాను. ఇలా తర్వాత చెస్ట్ లూజ్ అయితే చూసుకుందాము. చెస్ట్ లూజ్ చూసుకోవడానికి బ్యాక్ పార్ట్ నుంచి అయితే చూసేసుకుందాము. ఎందుకంటే బ్యాక్ పార్ట్ బిగినర్స్ బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది చెస్ట్ లూజ్ అన్నది. ఇలా నీట్గా సర్దేసుకోండి. నీట్గా ఇక్కడ వచ్చేసి ఇలా ఈక్వల్గా ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా సర్దేసుకోండి. తర్వాత టేప్ తీసేసుకొని ఇలా చంక కింద చూసుకోవాలండి. చంక కింద నుంచి చూసుకుంటే నాకైతే 18 వచ్చింది. 18 అంటే ఈ బ్లౌజ్ చెస్ట్లో వచ్చేసి 36 అని అర్థం, 36 అని అర్థం అన్నమాట. ఓకేనా? ఈ 18లో సగం చేసేయండి. ఎంత? 9. అంటే ఈ బ్లౌజ్కి చెస్ట్ అన్నది 9 ఇంచులు పెట్టుకోవాలన్నమాట మనం. ఇలా ఇక్కడ ఒక 9కి ఇలా మార్క్ వేసేసేయండి. అలాగే ఇక్కడ దగ్గర నడుము దగ్గర మార్క్ వేసేసి ఈ మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి టక్స్కి అనమాట. ఎంత వచ్చింది టక్స్కి? 1.5 ఇంచులు అయితే వచ్చిందనమాట. 1.5 ఇంచులు అంటే సగం చేస్తే ఇంత అయితే వస్తుంది కదా. 1/2 ఇంచు పైన 2 లైన్లు ఎక్కువైతే వచ్చింది కదా. ఈ టక్స్ అన్నవి ఇంతే పెట్టుకోవాలి అని అర్థం అనమాట. బ్యాక్ పార్ట్కు మనం టక్స్ పెడతాం కదా, మనం ఇంతే, ఇక్కడ ఎంతైతే ఉందో అంతే పెట్టుకోవాలని అర్థము. ఇప్పుడైతే ఇదైతే చెస్ట్ 9 వచ్చింది కదా, ఇదైతే 7, 1 పాయింట్ అంటే 7 ఒక గీత అయితే వచ్చింది కదా. ఇప్పుడైతే మనం ఖర్చులు మార్క్ వేసుకోవాలి. ఖర్చులకి ఇలా 4 ఫింగర్స్ అయితే పెట్టేస్తున్నాను నేను. మార్క్ అయితే కలిపేసేయండి ఇలా. ఓకేనా? చాలా మంది బిగినర్స్కి చెస్ట్ లూజ్ చూసుకోవడంలోనే డౌట్గా ఉంటుంది కదా. ఒకటి మనం బ్యాక్ పార్ట్ నుంచి అయినా చూసుకోవచ్చు, లేదా ఇలాగైనా చూసుకోవచ్చు. మనం ఫ్రంట్ పార్ట్ నుంచి కూడా, నేను స్టార్టింగ్లో అయితే చెప్పాను, ఫ్రంట్ పార్ట్ నుంచి కూడా చూసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తుంది అని. కానీ కొన్ని బ్లౌజులకి సెట్ కాదనమాట, అన్ని బ్లౌజులకి సెట్ కాదు. చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఈక్వల్గా పెట్టేసుకున్నాం కదా, నీట్గా సర్దేసుకొని చూసుకుంటే చూడండి, 8 దగ్గర 8.5 అయితే వచ్చిందనమాట. ఒక 1/2 ఇంచ్ అయితే తక్కువ వచ్చింది కదా.
అందుకనే కొన్ని బ్లౌజులకి సెట్ కావు. ఈ మెథడ్‌లో అయితే కొన్ని బ్లౌజులకి సెట్ అవుతాయి. అన్ని బ్లౌజులకి ఎలా చూసుకోవాలి అంటే ఇదే కరెక్ట్. బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోవడమే కరెక్ట్. ఓకేనా? తర్వాత ఇదొచ్చేసి 36 సైజ్ బ్లౌజ్ కదా! 36కి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్స్ ఎంత తీసుకోవాలి అని డౌట్ ఉంటుంది స్టార్టింగ్‌లో బిగినర్స్‌కి అయితే. 36 సైజ్ బ్లౌజ్ కదా! 4 ఫింగర్స్ అయితే తీసేసుకోండి. 4 ఫింగర్స్ తీసేసుకొని ఖర్చు వచ్చేసరికి మన వైపు తీసేసుకోండి. ఇలా ఖర్చు వచ్చేసి మన వైపు తీసేసుకోండి. 40 పైనే ఉన్న వాళ్ళకి 4 ఫింగర్స్ యాజ్ ఇట్ ఈజ్ 4 ఫింగర్స్ ఇలా తీసేసుకోవాలి. ఖర్చు అన్నది అవతల సైడ్కి ఇవ్వాలన్నమాట 40 పైన ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఓకేనా? చాలా మందికి నెక్ దగ్గరే కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా! చిన్న సైజు వాళ్ళ చాలా చిన్నగా ఉంటుంది కదా! అలాంటి బ్లౌజులకు 2 ఫింగర్స్ ఇలా పెట్టేసి ఖర్చులు తీసేసుకోవచ్చు. 32 మీడియం సైజు ఉన్న వాళ్ళకి 3 ఫింగర్స్ పెట్టేసి ఖర్చులు తీసేసుకోవచ్చు. ఇది వచ్చేసి 36 కదా 4 ఫింగర్స్ పెట్టేసి మన వైపు ఖర్చులు అయితే ఇచ్చేసానమాట. 40 పైనే ఉన్న వాళ్ళకి 4 ఫింగర్స్ తీసేసి అవతల వైపు ఖర్చు తీసేసుకోండి ఇతల సైడ్. ఓకేనా? తర్వాత ఆది బ్లౌజ్ నుంచి చూసేసుకోండి ఇలా. ఈ షోల్డర్స్ని బట్టి నెక్ తీసుకోవచ్చు. అది నేను చూపిస్తాను. ఒక టిప్ అనేది తెలుసు అనమాట నాకు, చూపిస్తాను. కానీ ఇప్పుడు కాదు, సబ్స్క్రైబర్స్ కొంచెం పెరిగిన తర్వాత ఖచ్చితంగా అంటే చూపిస్తాను మీకు. ఇలా అయితే తీసేసుకున్నాం కదా, నెక్ షోల్డర్స్ అయితే వచ్చేసినాయి మనకు. ఇప్పుడైతే నెక్ డీప్ అయితే చూసుకున్నాం. నెక్ డీప్ చూసుకోవడానికి షోల్డర్స్ని ఈక్వల్గా పెట్టేసి ఈక్వల్గా ఇలా పెట్టేసేయండి. ఓకేనా? షోల్డర్స్ ఇక్కడ ఈక్వల్గా ఆటోమేటిక్ ఇక్కడ మిడిల్ పాయింట్ అనేది వచ్చేస్తుంది. ఇది పట్టేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనకు మిడిల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా పట్టేసుకొని ఖర్చుని వదిలేసేయండి. ఇక్కడ ఇలా చూసుకుంటే అసలు అయింది ఖర్చు. మీరు ఎంతైతే ఖర్చు వాడతారో అంత. ఇక్కడ ఎంతైతే ఖర్చు తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే ఖర్చు తీసేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఎంతైతే ఖర్చు తీసుకుంటామో ఇక్కడ కూడా అంతే ఖర్చు తీసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ 4 ఫింగర్స్ పెట్టేసాం. ముందు టేప్తో చూసుకోండి. టేప్తో చూసుకుంటే ఇక్కడ విడత్ అనేది ఎంత తీయాలనేది మనకు ఐడియా వస్తుంది అనమాట. టోటల్గా 2.5కి ఒక లైన్ తక్కువ ఉంది అంతే. మనమైతే 3 తీసుకున్నాం. ఒక హాఫ్ ఇంచ్ పైన ఎంతైతే తీసుకుంటామో అంత ఒక హాఫ్ ఇంచ్ పెంచితే ఓకే. చూద్దాం సరిపోతుందా లేదని. ఈ పాయింట్ని కలిపేసేయండి ఇలా. తర్వాత చిన్న రౌండ్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ రౌండ్ సరిపోతుందా లేదా అన్నది అది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవాలన్నమాట. నెక్ చెక్ చేసుకోవడానికి మళ్ళీ ఆది బ్లౌజ్ తీసేసుకొని షోల్డర్స్ ఈక్వల్గా పెట్టేసేయండి. ఈక్వల్గా పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్స్ దగ్గర పెట్టేసేయండి. ఇక్కడ ఖర్చుని వదిలేసాను నేను. ఖర్చుని వదిలేసి కింద లైన్ నుంచి చూసుకుంటున్నాను ఇలా. ఇలా చూసుకుంటే కరెక్ట్గానే వచ్చింది. కొంచెం ఎగస్ట్రా వచ్చినా ఓకే, పర్లేదు. ఇక నెక్ సరిపోయినట్టే. ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. తర్వాత ఆర్మ్ డౌన్ అన్నది మార్క్ వేసుకుందాము. ఆర్మ్ డౌన్ ఎంత చూసుకోవాలి, ఏ సైజ్కి ఎంత చూసుకోవాలి అని మీకు డౌట్గా ఉంటుంది కదా. ఒక సిస్టర్ అయితే కామెంట్ కూడా చేసింది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ సైజ్కి ఇంతే తీసుకోవాలి అని ఏమీ లేదు. మనం ముందుగా మనకు 3 మెథడ్స్ చెప్తాను చూడండి. ముందుగా ఆది బ్లౌజ్ అయితే తీసేసుకోండి. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇలా ఇక్కడ బ్యాక్ సైడ్ వైపు ఇలా పెట్టేసి ఇక్కడ ఇలా మార్క్ వేసుకొని చూసుకోవచ్చు. ఇక్కడ ఖర్చులతో సహా ఇలా మార్క్ వేసుకొని చూసుకోవచ్చు. ఇది ఒక పాయింట్ కదా. తర్వాత ఇక్కడ నెక్ షోల్డర్స్ ఎంతైతే ఉందో అంతే పెట్టేసి కూడా చూసుకోవచ్చు. ఇది సెకండ్ పాయింట్. తర్వాత ఇక్కడ ఆది బ్లౌజ్లో ఇలా ఉంటుంది కదా, ఇక్కడ ఇలా 1 మార్క్ లైట్గా మార్క్ వేసేసి ఇలా టేప్ అయితే తీసేసుకొని ఇలా కూడా చూసుకోవచ్చు. 6 పైన 1 లైన్ అయితే ఎక్కువ వచ్చిందనమాట. 6 పైన 1-2 పాయింట్స్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. ఈ మెథడ్లో అయినా చూసుకోవచ్చు. 3 మెథడ్స్లో ఉన్నాయన్నమాట. ఎలాంటి కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎంత తీసుకున్నా తర్వాతకి అడ్జస్ట్ చేయాల్సిందే కదా. ఈ చెస్ట్ పాయింట్, ఈ ఆర్మ్ డౌన్ పాయింట్ అన్నది మ్యాచ్ అయ్యేంత వరకు మనం వదిలేయకూడదు దీన్ని. ఓకేనా? ఇప్పుడైతే నేను ఆది బ్లౌజ్లో చూశాను కదా, 6 పైన 1-2 పాయింట్స్ అయితే ఎక్కువ వచ్చింది. నేనైతే చూద్దాం 6కే పెట్టేసుకుంటాను. లేదంటే 6కే పెట్టేసుకుని తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చూసేసుకోండి కరెక్ట్గా ఉందో లేదో అని. 530 పైన 2 పాయింట్స్ ఎక్కువ వచ్చింది.
5.5 పైన 2 పాయింట్లు, 5.5 పైన 2 పాయింట్లు. ఓకేనా, ఇలా అయితే మార్క్ వేసేసుకోండి. ఇక్కడికి వచ్చింది కదా, ఇలా ఈ చెస్ట్ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అనమాట. చెస్ట్ పాయింట్ మనకు ఇంపార్టెంట్. ఇప్పుడైతే నేను 6 తీసుకున్నాను అనమాట. తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా 3 ఫింగర్స్ పెట్టేసి 1 మార్క్ అయితే వేసేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇలా 3 ఫింగర్స్ పెట్టేసేయండి. ఈ పాయింట్ 3 పాయింట్స్ కలవాలన్నమాట. ఎంత వచ్చింది, కరెక్ట్గా 8కి వచ్చింది యారో మార్క్ అయితే. 8కి వచ్చింది చంక డౌన్. చూద్దాం ఆది బ్లౌజ్లో ఎంత వస్తుందో. స్టిచ్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట, మీకు అర్థం కావడానికి ఇలా మార్క్ అయితే వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇలా మంచిగా ఈక్వల్గా పెట్టేసేయండి. 8 పైన 1 పాయింట్ ఏమో ఎక్కువ వచ్చింది అంతే ఆది బ్లౌజ్ నుంచి. చూడండి చూడండి 8కి అయితే వచ్చింది కదా, చూడండి యారో మార్కు కరెక్ట్గా 8కి వచ్చేసింది అనమాట. ఇలా మనకు మ్యాచ్ అవ్వాలి. మనకు చెస్ట్ ఇక్కడ చూడండి, ఇటు నుంచి చూస్తే 9కి కరెక్ట్గా 9కి ఉంది కదా, 9కి ఉంది. అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 8 పైన 1 పాయింట్, అది అడ్జస్ట్ చేయొచ్చు స్టిచ్చింగ్ టైంలోన. కరెక్ట్ 8 అయితే వచ్చిందనమాట నాకు. ఇప్పుడు ఇది వచ్చేసి 9. మనకు మెయిన్ బ్లౌజ్లో ఇంపార్టెంట్ ఈ చెస్ట్ లూజు, ఆర్మ్ డౌన్ మనకు కరెక్ట్గా ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసరికి షోల్డర్స్ జారుతున్నాయి అని చెప్తున్నారు కదా. షోల్డర్స్ అన్నది మనం ఎక్కువ తీసుకోవడం వల్లే మనకు షోల్డర్స్ అన్నది జారేదన్నమాట. మనం ఎంతసేపు ఉన్నా నేను చెప్పిన మెథడ్ అయితే ఫాలో కాండి. 40+ ఉన్న వాళ్ళకి ఇలా 4 ఫింగర్స్ తీసేసి అవతల వైపు ఖర్చు వేసేసేయండి. ఇప్పుడు 36 వచ్చింది కదా, 36, 38 ఉన్న వాళ్ళకి ఇలా 4 ఫింగర్స్ పెట్టేసి మన వైపు ఖర్చులు అయితే ఇచ్చేసేయండి. ఓకేనా. తర్వాత కటింగ్లో అయితే మనం పర్ఫెక్ట్గా కటింగ్ చేస్తాము. మనం ఏం చేస్తామంటే కటింగ్లో కరెక్ట్గా చేసాం కదా, స్టిచ్చింగ్లో ఏముందిలే, ఇంకా షోల్డర్స్ అతికించేసిన తర్వాత మెడపీస్ అతికించేసి హ్యాండ్స్ అతికించేసి అయిపోయి కంప్లీట్ అయిపోయింది అనుకుంటారు బ్లౌజ్. కానీ అసలైన పని అయితే మనకు స్టిచ్చింగ్లోనే ఉంటుందన్నమాట. మనకు భుజాలు జారకుండా స్టిచ్చింగ్లోనే మనకు తెలిసిపోతుంది. అది నేను స్టిచ్చింగ్లో ఖచ్చితంగా అంటే చెప్తాను. కటింగ్ మిస్ అయినా స్టిచ్చింగ్ మాత్రం అస్సలు మిస్ కాకండి. నేను క్లియర్గా నీట్గా చెప్తాను. ఓకేనా. చాలా మంది కటింగ్లోనే కదా ఉండేది అని అనుకుంటారు. కాదు, స్టిచ్చింగ్లోనే మనకు అసలైన పని ఉండేది. నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ ఇంకా మార్క్ చేసిన దాని ప్రకారంగా కట్ చేసేసుకోవడమే. మీకు బ్యాక్ పార్ట్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఓకేనా. ఈ వీడియో కిందనే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను అనమాట. ఓకేనా. ఇప్పుడైతే కట్ చేసేసుకోవడమే. మన వీడియోస్ చూస్తున్నారు కానీ అస్సలు లైక్ ఇవ్వడం లేదు. వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ ఒక చిన్న లైక్ ఇస్తే మీలాంటి వాళ్ళకు అంటే బిగినర్స్కు, ఇంట్లోనే ఉంటే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు యూజ్ అవుతుంది అనమాట. వాళ్ళ వరకు చేరుతుంది వీడియో అన్నది. అందుకని వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అంటే లైక్ ఇవ్వండి. మీరు కూడా నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట లైక్ ఇవ్వడం వల్ల. ఓకేనా. మీరు బేసిక్గా అడగచ్చు బ్లౌజ్కి సంబంధించి. నాకు తెలిసి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ బిగినర్సే ఉన్నారు అని కామెంట్స్ని బట్టి అర్థమవుతుంది నాకు. కాబట్టి ఎలాంటి డౌట్ ఉన్నా మీరు బేసిక్గా ఏ వీడియో చూస్తున్నా ఆ వీడియో కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అంతే అండి. బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చేసి వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ హ్యాండ్ అలాగే ఫ్రంట్ పార్ట్స్గా తీసి పెడతాను. ఎందుకంటే మీకు అర్థం కావడానికనే కొంచెం టైం పట్టినా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెడుతున్నాను అంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.